హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. దిస్ ఇస్ మధు. సెల్ ఫోన్ ఇప్పుడు డైలీ లైఫ్లో భాగమైపోయింది. ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితంగా యూజర్స్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్పై భారీ ఎఫెక్ట్ పడుతోంది. స్క్రీన్ టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ పీక్ స్టేజ్కి చేరుతున్నాయి. స్మాల్ స్క్రీన్ వైపు అదే పనిగా చూడడం వల్ల కళ్ళపై ప్రెషర్ పడుతోందట. ఫోన్ స్క్రీన్స్ నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ వల్ల విజన్ ప్రాబ్లం, డ్రై ఐస్, హెడేక్ వంటివి సంభవిస్తున్నాయట. ఈ సమస్యని డాక్టర్లు డిజిటల్ ఐ స్ట్రెయిన్గా పేర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వారితో పోలిస్తే యూజ్ చేసేవారిలో ఈ సమస్యలు 39.7% ఎక్కువగా ఉన్నాయట. ఫోన్లో ఏదైనా సమాచారం కంపోజ్ చేసేటప్పుడు మెడ వంచడం తప్పనిసరి. ఈ భంగిమ కూడా రకరకాల నెక్ డిజార్డర్స్కి దారితీస్తోందట. దీనిని మెడికల్ టర్మినాలజీలో టెక్స్ట్ నెక్ అంటున్నారు. ఈ పొజిషన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మస్క్యులో స్కెలెటల్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయట. మొబైల్ ఫోన్ వల్ల మరో డేంజర్ కూడా వెంటాడుతోంది. అదే స్లీప్ డిజార్డర్. నిరంతరం ఫోన్ చూడడం, రాత్రి పడుకునే ముందు కూడా రీల్స్ చూడడం వంటివి అలవాటుతో నిద్రలేం ఏర్పడుతోంది. ఫలితంగా అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. పగటిపూట యాక్టివ్ లైఫ్ ఉండడం లేదట. మొబైల్ ఫోన్ అతిగా వాడడంతో కార్డియాక్ సమస్యలు తలెత్తుతున్నాయని కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ వెల్లడించింది. మొబైల్ ఫోన్లకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వారిలో మానసిక ఒత్తిడి అధికంగా ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్కి దారితీస్తున్నాయన్నది ఆ రిపోర్ట్ సారాంశం. ప్రతిదానికి ఫోన్పై ఆధారపడడం వల్ల మెమరీ పవర్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందట. మొబైల్స్ నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి మతిమరుపు, పరధ్యానం, ఏకాగ్రత కోల్పోవడం వంటి అవలక్షణాలు సంభవిస్తున్నాయట. ఫోన్ అతి వాడకం వల్ల మరెన్నో సమస్యలు కూడా ఉన్నాయండోయ్. అందువల్ల మనం ఇప్పుడు గ్రహించాల్సిన అంశం ఒకటే: మొబైల్ ఫోన్స్ యూసేజ్ని తగ్గించుకుందాం, హెల్దీ లైఫ్ స్టైల్స్ని బిల్డప్ చేసుకుందాం. మరి మీరు కూడా ఈ మొబైల్ ఫోన్ యూసేజ్ని తగ్గించుకుంటారు కదూ.